ఆయన పెద్ద మనిషి. రాజకీయాల్లో చంద్రబాబు సమకాలీకుడు. వైసీపీలోనే అత్యంత సీనియర్ లీడర్. జగన్ హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పిన నాయకుడు ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. పెద్దిరెడ్డిపై వచ్చిన భూ కబ్జాల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ పాలనలో అవకతవకలకు పాల్పడిన వారందరినీ కటకటాల వెనక్కు పంపుతోంది కూటమి సర్కార్. నేడో రేపో పెద్దిరెడ్డి అరెస్టు తప్పదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాస్త విలువైన భూమి కంటికి కనిపిస్తే చాలు దానిని కబ్జా చేసి ప్రభుత్వాధికారులను బెదిరించి ప్రలోభపెట్టి దాన్ని తన సొంతం చేసుకుంటూ ప్రభుత్వ రికార్డులను కూడా పుట్టించి మాయ చేయడం పెద్దిరెడ్డికి అలవాటే అని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అటవీ భూములను ఆక్రమించి అక్కడ జీవ వైవిధ్యానికి కూడా హాని కలిగించినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కొడుకు, తమ్ముడు, మరదలుపై కూడా కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలున్నాయి. అటవీ భూముల్లో ఫామ్ హౌస్లు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు, ఇలా చేతికి మట్టి అంటకుండా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడంలో పెద్దిరెడ్డి నేర్పరి అంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా రాయలసీమ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ పార్టీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు పెద్దిరెడ్డి. అంత జోరుగా హుషారుగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ అధికారం కోల్పోయాక అంతకు డబుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కో కార్యకర్త నేతల వెన్ను విరుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరగ్గా రెడ్ బుక్ లో ఉన్న వారిని వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇక పెద్దిరెడ్డి విషయానికి వస్తే నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కబ్జాల జాబితా కూటమి సర్కార్ వద్దకు వచ్చింది. కేసులు కూడా నమోదయ్యాయి. విలువైన స్థలం కంటపడితే చాలు అది అడవా, చెరువా, ప్రభుత్వ భూమా లేదా మఠం భూమా అన్న పట్టింపు లేకుండా పెద్దిరెడ్డి ఆక్రమించారంటూ గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. తిరుపతి నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేయడం, బుగ్గమఠం భూములను ఆక్రమించడం, అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకృతి వనరుల్ని భూబకాసురుడిలా బోన్చేశారని, అలాగే మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారని గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. వాటిలో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అధికారంలో ఉన్నవారు తమకు ఎదురే ముందులే అని కొన్ని ఆక్రమణలు, కబ్జాలు చేస్తుంటారు. అయితే అలాంటివి వివాదంగా మారినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వదిలేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అటు ప్రభుత్వ భూములను, అటవీ భూములను, బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించి కబ్జా చేసిన కేసులను ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మఠం భూముల విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళుతూ న్యాయ పోరాటానికి సిద్ధపడటం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక దీనిపై కూటమి పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పెద్దిరెడ్డిపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, వాటిలో కొన్ని ఆధారాలతో రుజువయ్యాయి కూడా. మదనపల్లిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బీకేపల్లిలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట ఓ 1/2 ఎకరం కొనుగోలు చేసి దాని పక్కనే ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. ఆ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా. పెద్దిరెడ్డి వంటి అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడానికే 1కి 10 సార్లు ఆలోచించాలి. అటువంటిది రెవెన్యూ అధికారులు ఆయన కబ్జా చేసిన 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం మామూలు విషయం కాదు. కానీ చేసి చూపించారు. ఒకటి కాదు, మిగతా కబ్జాలపై కూడా విచారణ జరుగుతోంది. త్వరలోనే పెద్దిరెడ్డిని కటకటాలు వెనక్కు పంపడం ఖాయమని గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరి పెద్దిరెడ్డి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.